నిజామాబాద్ అధికార పార్టీ కాంగ్రెస్ లో జిల్లా అధ్యక్ష పదవి కోసం రేసు పెరిగింది. ఎవరికి వారు సైలెంట్ గా తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో డీసీసీ పీఠం కోసం డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉండగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ సంస్థాగత పటిష్టతపై ఖచ్చితత్వంతో వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధుల కంటే పార్టీ సారథులకే జిల్లాలో ప్రాధాన్యం ఉంటుందని మీనాక్షి ప్రకటించడంతో ఈ పీఠంపై అందరి దృష్టి పడింది. టీపీసీసీ నూతన కార్యవర్గం ఎంపిక నామినేటెడ్ పదవుల పందేరంతో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కొందరు పీసీసీ కమిటీలో చోటు కోసం తప్పిస్తుంటే మరికొందరు జిల్లా అధ్యక్ష పీఠం కోసం తెగ ట్రై చేస్తున్నారట. రానున్న రోజుల్లో జిల్లా పార్టీ వ్యవహారాల్లో డీసీసీలే కీలకం కానున్న నేపథ్యంలో పోటీ తీవ్రంగా ఉంది. వారి వారి స్థాయిలో రాష్ట్ర నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మానాల మోహన్ రెడ్డి రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా నామినేటెడ్ పదవి దక్కించుకున్నారు. దీంతో ఖాళీ కానున్న డీసీసీ అధ్యక్ష పదవి కోసం జిల్లా నేతల్లో పోటీ పెరుగుతోంది. పదవి తమకే వస్తుందని ఎవరికి వారు అధ్యక్ష చైర్పై నమ్మకాలు పెట్టుకోగా హైకమాండ్ నిర్ణయం ఎలా ఉండనుందనే విషయంపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జిల్లా అధ్యక్ష పదవితో పాటు త్వరలో నియామకం కానున్న పీసీసీ కార్యవర్గ ఎంపికపైన నిజామాబాద్ నేతల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. రాష్ట్ర స్థాయి కమిటీల్లో ఎవరికి అవకాశం దక్కనుందనే చర్చ ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం తెలంగాణ పీసీసీ చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాదే. అయితే ఈ జిల్లాకు చెందిన సీనియర్లలో పలువురికి రాష్ట్ర కార్పొరేషన్ పదవులు దక్కాయి. దీంతో మరికొందరు సీనియర్ నాయకులు సైతం రాష్ట్ర కార్పొరేషన్ పదవుల కోసం పట్టుబడుతున్నారు. అయితే మిగిలిన నామినేటెడ్ పదవుల కేటాయింపులో ఆలస్యం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం కారణంగా జడ్పీ పీఠం ఆశిస్తున్న నాయకులు సైతం డీసీసీ పీఠం రేసులోకి రావటం గమనార్హం. నిజామాబాద్ జిల్లాకు పీసీసీ రాష్ట్ర కమిటీలో ఒక ప్రధాన కార్యదర్శి, మరో ఉపాధ్యక్ష పదవితో పాటు కార్యదర్శి పదవులు వచ్చే అవకాశం ఉంది. డీసీసీ రాని నేతను పీసీసీ కార్యవర్గంలో తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్న నేతలు డీసీసీ పీఠంపై దృష్టి పెట్టారు. జిల్లాకు చెందిన సీనియర్ నేతలు బాడ్సీ శేఖర్ గౌడ్, మార చంద్రమోహన్ జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్లోకి వచ్చిన బాస వేణుగోపాల్ యాదవ్, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కాటిపల్లి నగేష్ రెడ్డి రేసులో పరిగెత్తుతున్నారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి సైతం రేసులో ఉన్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన నరాల రత్నాకర్ కూడా జిల్లా పదవిని ఆశిస్తున్నారు. డీసీసీ పీఠాన్ని బీసీలకు కేటాయిస్తారా లేక ఓసీలకు కేటాయిస్తారా అనే విషయమై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు డీసీసీ పీఠాన్ని మాజీ ఎమ్మెల్సీ అరికల నర్సారెడ్డి సైతం ఆశిస్తున్నప్పటికీ 2018 తర్వాత వచ్చిన వారికి ఈ పదవి ఇవ్వకూడదనేది పార్టీ నిర్ణయించినట్లు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆలోచన ప్రకారం చూస్తే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పీసీసీ కార్యవర్గం పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తి చేసి ఢిల్లీ వెళ్లి పార్టీ నాయకత్వానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపాదనలు అందించారు. గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఏ మేరకు పనిచేశారనే విషయమై పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఏఐసీసీ మీటింగ్లో పార్టీ క్షేత్రస్థాయి బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించింది హైకమాండ్. డీసీసీలకు మరిన్ని అధికారాలు, బాధ్యతలు ఇవ్వాలని, వారి సలహాల మేరకే హైకమాండ్ నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు. డీసీసీలు జిల్లా స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఉంటారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో వారికే ఎక్కువగా తెలిసే అవకాశం ఉంటుందని, కాబట్టి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లలో వారి నిర్ణయాన్ని కూడా ప్రధానంగా తీసుకోవాలని హైకమాండ్ సూచించింది. దీంతో జిల్లాలో కీలకం కానున్న నిజామాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి గట్టి పోటీ నడుస్తోంది. చూడాలి మరి డీసీసీతో పాటు పీసీసీలో చోటు దక్కించుకునే నేతలెవరో.
ఇది వాల్టీ ఆఫ్ ది రికార్డ్. చూస్తూనే ఉండండి HM టీవీ.